నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. పేర్ని నాని గూడెంలోని బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఏటూగా ఉన్నటువంటి మానస్ తేజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు అంటున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారి అయిన కోటిరెడ్డి కూడా దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరిద్దరి విచారణ తర్వాత మరి పేర్ని నాని అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? ఇదిలా ఉంటే మరోపక్క పేర్ని నాని గూడెంలో ఇంకా ఎక్స్ట్రా బియ్యం మాయమైన కేసులో కూడా పేర్ని నాని భార్యకు కూడా మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు అంటున్నారు. వీటన్నింటి తర్వాత దీనిపై మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. మరి 1-2 రోజుల్లోనే పేర్ని నాని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పేర్ని నాని బియ్యం మాయం కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది, వస్తున్నట్టు. సో మొన్నటి వరకు ఎవరైతే ఏటూగా ఉన్నారో మానస్ తేజ్ అనే వ్యక్తిని కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయన ద్వారా ఏమైనా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ పేర్ని నాని స్పందించడం జరిగింది. అలాగే చంద్రబాబు గారిని పొగడ్డము జరిగింది. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం, అంటే పక్కగా ఇన్ని రోజులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కావాలనే బయటకు వచ్చి ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ పొగడ్డం కావచ్చు, అక్కడ అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? మరి పేర్ని నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఇక్కడ పేర్ని నానికి సంబంధించి వాళ్ళ భార్య పేరు మీద ఉన్న గోడౌన్లకు సంబంధించి బియ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఎప్పుడో తేలిపోయినాయి. ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాల్సిందేం లేదు. దాంట్లో ఎన్ని బయటికి వెళ్ళినాయి, ఎన్ని టన్నులు బయటికి వెళ్ళేసింది, వివరాలతో కూడిందంతా మామూలుగా విజిలెన్స్ వాళ్ళు సమర్పించడం కూడా జరిగింది, పత్రాలన్నీ కూడా. దాన్ని ఆధారంగా చేసుకొని వారి మీద అభియోగాలు మోపటం, మీరు వచ్చి హాజరు కమ్మని చెప్పని వాళ్ళకి తాగీదులు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ తప్పు వాళ్ళు ఒప్పుకున్నారు, జరిగింది నేరం మేమే చేసామని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు డీడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా. అంటే ఇక్కడ తప్పు ఒప్పుకున్నారు, దాని గురించి లేదు. ఇది కాలయాపన ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఎవరు ఈ నానిని కాపాడుతున్నారు, నాని కుటుంబాన్ని కాపాడుతున్నారని చర్చ జరుగుతుంది తప్ప అక్కడ నాని దొంగతనం చేయలేదు, నానికి ఎలాంటి సంబంధం లేదు, ఈ కుంభకోణంలో వాళ్ళ కుటుంబానికి ప్రమేయం లేదని ఎవరు మాట్లాడుకోవట్లా. వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి వాళ్ళే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే వాళ్ళు ఎంతైతే దాంట్లో బియ్యం తరుగుందో దానికి సంబంధించి అపరాధ రుసుము కూడా చెల్లించాలి, అదనంగా కూడా చెల్లించాలనేది ప్రభుత్వ నియమ నిబంధనలు. అలా కాకుండా ఏదైతే బియ్యం మాయమైంది అనుకుంటున్నారో అంతవరకే డబ్బులు చెల్లిస్తున్నాము, మేము తప్పించుకుంటున్నాము, డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇక మా మీదకి ఏమి రాకూడదు, చంద్రబాబు నాయుడు గారు నా సతీమణి ఏమి అనొద్దన్నారు, నేను శుద్ధపోసనని చెప్పుకోవడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఒకసారి గమనించుకుంటూ ఉంటే కొంతమంది మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడిని ఈ పేర్ని నాని అనే అతను తిట్టలేదు కదా, దాని గురించి మాట్లాడలేదు కదా అని చెప్పని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెలివిగా కేటాయించాడు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, నారా లోకేష్ గారిని వీళ్ళని తిట్టడానికి 3-4 కమ్మవారిని నియమించుకున్నాడు ఆయన. ముఖ్యంగా కొడాలి నాని కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళని కావచ్చు, ఆయనే ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే పవన్ కళ్యాణ్ని తిట్టడానికి, ఆ కులం మీద దాడి చేయడం కోసం 4 నియమించుకున్నాడు. వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అలాగే తర్వాత ఉన్న వాళ్ళ కుల పెద్దలందరినీ కూడా తీసుకొచ్చాడు. ఏం జరిగిందో తెలుసు మనకు. అర్రాయన జోగి గారు కావచ్చు, లేకపోతే పద్మనాభం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చారు. పుంకాలుగా వారికి ఉత్తరాలు రాయడం కూడా జరిగింది, ప్రశ్నించడం కూడా జరిగింది, పొత్తు చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ రోజు అన్ని విషయాలకి ముందుకు వచ్చింది ఈయనే. ఈరోజు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకుంటే ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళ కొత్త ఏం కాదు కదా, ఆడవాళ్ళని ఎరా చేయటం కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయి ఇలా కొత్తగా అయితే జరిగేది కాదు. మరి ఎంత జరుగుతున్నా నీకు సమాచారం ఇస్తున్న అధికారులు ఎవరో వాళ్ళని గమనించుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి అక్కడ జరగలేదని చెప్పి బయటకు వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే కొల్లు రవీంద్ర గారు ఉన్నారో, అలాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా జరిగిన విషయాలు అది కాదని చెప్పారు. సరే, జరిగింది ఏదంటే కావాలనే మొట్టమొదటి నుంచి కనుక మీరు గమనిస్తూ ఉంటే పేర్ని నాని చెప్పిన దాంట్లో 100కి 99 రోజులు అబద్ధాలే ఉండేవి, వాస్తవాలు ఉండేవి కదా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడన్నీ చేసినవన్నీ కుంభకోణాలే కదా. కాబట్టి ఆయన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇప్పుడు ప్రశ్నల్లా ప్రజల ముందు ఉంది, పేర్ని నాని కుటుంబాన్ని కాపాడుతుంది ఎవరు? కూటమిలోని పెద్దలు కాపాడుతున్నారా, ప్రభుత్వంలోని పెద్దలు కాపాడుతున్నారా, అధికారులు కాపాడుతున్నారా? దీని మీదే ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా బహిరంగంగా బయటకు వచ్చి అతను మాట్లాడుతున్నాడు, ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మాత్రమే ప్రశ్నించుకుంటూ ఉన్నారు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కృష్ణా జిల్లా ఒక రకంగా ఖాళీ అయిపోయింది, అచేతనంగా పడి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆ జిల్లాలో ప్రముఖులుగా వెలుగొందినటువంటి పేరు నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే మొన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నటువంటి పాదసారథి కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ చూసుకున్నా కూడా ఈరోజు మిగిలిన వాళ్ళందరూ ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఉదయభాను పార్టీ మారాడు, ఇక్కడేం పరిస్థితి కనపట్టలేదు. ఉన్న నాయకులు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఏ రోజు ఎవరిని అదుపులో తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అతలాకుతలం అయిపోతూ ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ కొంచెం బయటకు వచ్చి ఈ మధ్యకాలంలో ఎక్కువసార్లు బయటకు వచ్చింది మాత్రం పేరు నాని. మిగిలిన వాళ్ళు ఎవరు బయటకు కూడా రావట్లేదు, అడపాదడపా కనపడుతున్నారు తప్ప ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు అధినాయకుడు ఏదన్నా పిలిపిస్తే స్పందించే పరిస్థితి కార్యకర్తలో కూడా లేదు. పరిస్థితి వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి దాన్ని కొమ్ము కాసిన వ్యక్తులు వీళ్ళే కాబట్టి ప్రముఖులు, వీళ్ళకేం జరిగినా కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేదు. కాకపోతే ప్రభుత్వం ఇంకా ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దాన్ని చెరిపే కార్యక్రమంలో వీళ్ళు ఎంత ముందుకెళ్తే ఎంత త్వరగా, అంటే ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చట్టంలో మహిళ లేకపోతే పసిపిల్ల లేకపోతే వృద్ధుల ఇవన్నీ చూడరు, నేరం జరిగిందా లేదా అనేది. అక్కడ నేరం జరిగిందని వాళ్ళే ఒప్పుకున్నారు కదా, నేరం జరిగిందని చెప్పి వీళ్ళు అభియోగం మోపారు, సాక్ష్యాధారాలు చూపించారు, నేరానికి అంగీకరించారు వాళ్ళు. కాబట్టి ఎందుకు ఇంకా అదుపులో తీసుకోలేదు అనే ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతూ ఉంది. అంటే పోలీస్ అధికారుల్ని వేరే వాళ్ళు ఎవరన్నా ఆపుతున్నారా, లేకపోతే గతంలో ఉన్న వాళ్ళ పరిచయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వీళ్ళని ఏమన్నా కాపాడుతున్నారా అధికారులు? ఈ విషయం ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. దీని మీదే కొంచెం ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం, శ్రేణుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని మరి శాసనసభ సాక్షిగా మాట్లాడినప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈ నాయకులందరూ ఉన్నారు కదా, ఆ రోజు మహిళలను గుర్తు రాలేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి కావచ్చు, నారా బ్రహ్మిణి గురించి కావచ్చు, మిగిలిన తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల అనిత కావచ్చు, గౌతు శిరీష్ గారు కావచ్చు, మరి అలాంటి వాళ్ళ మందరి మీద దాడి చేసినప్పుడు మాటలు దాడి చేశారు. గౌతు శిరీష గారిని తీసుకొచ్చేసి ఒక రోజల్లా విచారణ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఈరోజు వాళ్ళ దాకా వచ్చేతలకి ఈ నీతులు నియమాల గురించి చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఒక విక్టిమ్ కార్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం అనేది గతంలో కూడా చూపించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆయన పొగిడితే ఆయన పొగడ్తలకు లొంగిపోయి వాళ్ళ జోలికి వెళ్ళొద్దంటారనే సరికొత్త నాటకాన్ని మొదలుపెట్టారు ఈరోజు. దీన్ని కూటమి పెద్దలు గమనించాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించిన విషయం వివరంగా చూసుకున్న తర్వాత బాధ్యులైన అధికారులను ముందు అదుపులో పెట్టండి, ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.